Hello everyone, welcome to Pharma Icon. And today's in our channel, what are the abbreviations? మనం ఫార్మకాలజీ సబ్జెక్ట్ రీడ్ చేస్తుంటే మనకి కొన్ని అబ్రివేషన్స్ వస్తాయి. సో అబ్రివేషన్స్ ఏంటి, వాటి ఎక్స్టెండెడ్ ఫామ్ ఏంటి, మనం ఈ వీడియోలో చూద్దాం. ఓకే, ఫస్ట్ ఏఎంపి. ఏఎంపి అంటే ఏంటి? ఏఎంపి అంటే అబ్రివేషన్ యాంపుల్స్. యాంపుల్స్ అంటే ఏంటి? ఇంజెక్షన్స్ వయల్స్ ఉంటాయి కదా, సో ద గ్లాస్ బాటిల్స్ ఆర్ కాల్డ్ యాంపుల్స్. సో వాటిని ఎలా రిప్రజెంట్ చేస్తాం మనం? ఏఎంపి. ఏఎంపి స్టాండ్స్ ఫర్ యాంపుల్స్. నెక్స్ట్ ఏపీ అంటే ఏపీ మీన్స్ యాక్షన్ పొటెన్షియల్. ఏదైనా ఒక డ్రగ్ ఆ ఎంజైమ్ పైన వర్క్ చేస్తుందా లేదా అనేటప్పుడు యాక్షన్ పొటెన్షియల్ అనే వర్డ్ని మనం యూజ్ చేస్తాం. ఓకే, ఆ పర్టికులర్ రిసెప్టార్ పైన ఆ డ్రగ్ అనేది ఎంత యాక్ట్ అవుతుంది, సో దట్ ఈస్ ద యాక్షన్ పొటెన్షియల్. నెక్స్ట్ బీడీ అంటే బీడీ స్టాండ్స్ ఫర్ ట్వైస్ డైలీ. ఓకే, అంటే 2 times ఇన్ ఏ డే. ఓకే, బీ స్టాండ్స్ ఫర్ బై. బై మీన్స్ 2నా. సో బీడీ అంటే ట్వైస్ డైలీ. ఏదైనా ఒక మెడికేషన్లో లైక్ ప్రిస్క్రిప్షన్లో డాక్టర్స్ ఎలా రాస్తారు? బీడీ అని రాస్తారు డ్రగ్ పక్కన. సో అంటే ఏంటి? ఆ డ్రగ్ని మనం డైలీ 2 times ప్రిస్క్రైబ్ చేసుకోవాలి. ఓకే, అంటే 2 times తీసుకోవాలి ఆ డ్రగ్ని. నెక్స్ట్ బిఎస్ఏ. బిఎస్ఏ అంటే బాడీ సర్ఫేస్ ఏరియా. ఓకే, బిఎస్ఏకి అబ్రివేషన్ ఏంటి? బాడీ సర్ఫేస్ ఏరియా. మన బాడీ యొక్క సర్ఫేస్ ఏరియా ఎంత ఉంది, సో దాన్ని రిప్రజెంట్ చేసేది బిఎస్ఏ. నెక్స్ట్ సిఏపి అంటే సిఏపి స్టాండ్స్ ఫర్ క్యాప్సూల్స్. ఓకే, ఇవి ప్రిఫిక్స్, క్యాప్సూల్స్కి ప్రిఫిక్స్ సిఏపి. ఓకే, నెక్స్ట్ సిఆర్. సిఆర్ అంటే ఏంటి? కంటిన్యూస్ రిలీజ్. ఈ కంటిన్యూస్ రిలీజ్ అనేది నార్మల్గా ఒక టైప్ ఆఫ్ డోసేజ్ ఫామ్లో వస్తాయి. ఆ డోసేజ్ ఫామ్స్ని ఏమంటారంటే ఎక్స్టెండెడ్ రిలీజ్, కంటిన్యూస్ రిలీజ్. అంటే డ్రగ్ అనేది మన బాడీలోకి వెళ్ళాక కంటిన్యూస్గా రిలీజ్ అవుతూ ఉంటుంది. అది యాక్టివ్ ఇంగ్రీడియంట్ అనేది కంటిన్యూస్గా మన బాడీలో రిలీజ్ అవుతూ ఉంటుంది. సో దాన్ని మనం ఏ అబ్రివేషన్తో రిప్రజెంట్ చేస్తామంటే సిఆర్. సిఆర్ అంటే కంటిన్యూస్ రిలీజ్. నెక్స్ట్ డిస్టాబ్. డిస్టాబ్ అనే అబ్రివేషన్కి ఎక్స్టెండెడ్ ఫామ్ ఏంటి అంటే డిస్పర్సబుల్ ట్యాబ్లెట్స్. ఓకే, డిస్పర్సబుల్ ట్యాబ్లెట్స్, డిఆర్ స్టాండ్స్ ఫర్. నెక్స్ట్ ఈసీ. ఈసీ అంటే ఏంటి? ఈసీ స్టాండ్స్ ఏమైందంటే ఎంటరిక్ కోటెడ్ ట్యాబ్లెట్స్. ఓకే, ఈసీ స్టాండ్స్ ఫర్ ఎంటరిక్ కోటెడ్ మీన్స్ ఆ ట్యాబ్లెట్స్ ఏంటి అంటే దే ఆర్ కోటెడ్ విత్ అ మెటీరియల్. ఆ ట్యాబ్లెట్స్ అనేవి ఒక టైప్ ఆఫ్ మెటీరియల్తో కోట్ అయి ఉంటాయి. అవి ఎప్పుడైతే మన బాడీలోకి ఎంటర్ అయిద్దో ఇన్ ద స్టమక్ ఏరియా ఆర్ ఇంటెస్టైన్, ఏదైనా ఒక ఏరియాలో మనం యాక్టివిటీ చూపించాలనుకుంటే ఆ ఏరియా దగ్గర మాత్రమే ఆ ట్యాబ్లెట్స్ అనేవి వాటి యొక్క యాక్టివిటీ అనేది రిలీజ్ చేస్తాయి. ఓకే, ఆ ట్యాబ్లెట్స్ మనం ఏమంటాం? ఎంటరిక్ కోటెడ్ ట్యాబ్లెట్స్ అంటాం. నెక్స్ట్ ఈఆర్. ఈఆర్ అంటే ఏంటి? ఎక్స్టెండెడ్ రిలీజ్. ఓకే, ఆ ట్యాబ్లెట్స్ని ఈఆర్తో రిప్రజెంట్ చేస్తే ఆ ట్యాబ్లెట్స్ని ఏమంటాం మనం? ఎక్స్టెండెడ్ రిలీజ్ ట్యాబ్లెట్స్ అంటాం. ఓకే, లైక్ ఏదైనా ఎంజైమ్ అయినా కూడా ఈఆర్తో రిప్రజెంట్ చేస్తే దాన్ని ఏమంటారు? ఎక్స్టెండెడ్ రిలీజ్ ఎంజైమ్స్. ఓకే, సో దట్ ఆర్ కాల్డ్ ఎక్స్టెండెడ్ రిలీజ్ ఎంజైమ్స్. అండ్ నెక్స్ట్ స్లైడ్. వాట్ ఈజ్ ఐడి? ఐడి స్టాండ్స్ ఫర్ ఇంట్రాడర్మల్. ఏదైనా ఇంజెక్షన్ మన బాడీలో తీసుకోవాలనుకుంటే ఆ ఇంజెక్షన్ని మన నార్మల్గా ఎలా రిప్రజెంట్ చేస్తారు? ఐడి అంటారు. ఐడి ఇంజెక్షన్ కావాలంటారు. సో ఐడి అంటే ఏంటి? ఇంట్రాడర్మల్. ఓకే, డర్మిస్కి ఇంజెక్షన్ని ఇవ్వడాన్ని ఇంట్రాడర్మల్ ఇంజెక్షన్ అంటాం. ఓకే, సో దట్ ఈస్ స్టాండ్స్ ఫర్ ఐడి. నెక్స్ట్ డిటిపిఏ. ద అబ్రివేషన్ డిటిపిఏ యొక్క అబ్రివేషన్ ఏంటి? డి స్టాండ్స్ ఫర్ డై. ఈ అంటే ఇథైలిన్, డై ఇథైలిన్. అండ్ టీ అంటే ట్రై అమైన్. అండ్ పి అంటే ఏంటి? పెంటా ఎసిటిక్. అండ్ ఏ అంటే యాసిడ్. సో ఇక్కడ డిటిపి అంటే ఏంటంటే డైఇథైల్ ట్రైఅమైన్ పెంటా ఎసిటిక్ యాసిడ్. సో దీన్నే మనం షార్ట్ ఫామ్లో డిటిపిఏ అంటాం. ఓకేనా, అంటే కొన్ని నేమ్స్ ఎలా ఉంటాయంటే ఇంత ఎక్స్టెండెడ్ ఫామ్ అనేది ఇంత ఉంటుంది. సో దాన్ని మనం ఈజీగా బైహార్ట్ చేయాలంటే దానికి షార్ట్ ఫామ్ ఉండాలి. సో దాన్ని ఏమంటామంటే మనం అబ్రివేటెడ్ ఫామ్స్ అంటాం. సో అందులో డిటిపి అంటే ఏంటి? డైఇథైల్ ట్రైఅమైన్ పెంటా ఎసిటిక్ యాసిడ్. ఇది ఒక టైప్ ఆఫ్ కెమికల్ ఉంటుంది మన బాడీలో. ఓకే, నెక్స్ట్ ఐఎం. ఐఎం అంటే ఏంటి? ఇంట్రా మస్కులర్ మీన్స్ ఏదైనా ఒక ఇంజెక్షన్ని మనం మజిల్స్కి ఇచ్చేదాన్ని ఏమంటామంటే మస్కులార్. ఓకే, ఇట్స్ అసోసియేటెడ్ విత్ మజిల్స్. ఓకే, మజిల్స్కి ఏదైనా ఒక ఇంజెక్షన్ని మజిల్స్కి ఇచ్చే ఇంజెక్షన్స్ మనం ఏమంటాం? ఇంట్రా మస్కులర్ ఇంజెక్షన్ అంటాం. నెక్స్ట్
ఐఎన్జే అంటే ఏంటి? ఇంజెక్షన్. ఏదైనా ఒక ఇంజెక్షన్ రిప్రజెంట్ చేయాలనుకుంటే లైక్ ప్రిస్క్రిప్షన్లో అయినా లేదా ఏదైనా వర్డ్స్లో అయినా రిప్రజెంట్ చేయాలంటే దానికి ఏం యూజ్ చేస్తారంటే ఐఎన్జే అని యూజ్ చేస్తారు, షార్ట్ ఫామ్. ఓకే, నెక్స్ట్ ఐవి షార్ట్ ఫామ్ అంటే ఐవి అంటే షార్ట్ ఫామ్. దీని యొక్క ఎక్స్టెండెడ్ ఫామ్ ఏంటి? ఇంట్రావీనస్. వి స్టాండ్స్ ఫర్ వీనస్ అంటే వెయిన్స్. ఏదైతే ఇంజెక్షన్ మనం వెయిన్స్కి ఇస్తామో సో ఆ ఇంజెక్షన్ ఏమంటామంటే మనం ఇంట్రావీనస్ ఇంజెక్షన్. ఓకే, నెక్స్ట్ ఎల్ఈఎస్ అంటే ఏంటి? ఫార్మకాలజీలో లోయర్ ఈసోఫేగల్ స్పింక్టర్. లోయర్ ఈసోఫేగల్ స్పింక్టర్ ఎక్కడ ఉంటుంది? మన ఈసోఫేగస్ని 3 టైప్స్గా డివైడ్ చేస్తాం, అప్పర్, లోయర్ అండ్ ద మిడిల్. ఓకే, మిడిల్ అనే అబ్డామెన్ దగ్గర ఉంటుంది. సో లోయర్ ఈసోఫేగల్ స్పింక్టర్. ఎల్ఈఎస్ అంటే ఏంటి? లోయర్ ఈసోఫేగస్. ఈ స్టాండ్స్ ఫర్ ఈసోఫేగస్. ఓకే, నెక్స్ట్ ఎంఈక్యూ అంటే ఏంటి అంటే మిల్లీ ఈక్వాలెంట్. ఏదైనా ఒక డ్రగ్ దాన్ని రిప్రజెంట్ చేయాలనుకుంటే మిల్లీ ఈక్వాలెంట్స్ రేషియోస్లో రిప్రజెంట్ చేస్తాం. నెక్స్ట్ ఎంఆర్ అంటే ఎంఆర్ స్టాండ్స్ ఫర్ మోడిఫైడ్ రిలీజ్. ఆ డ్రగ్ ఎలా రిలీజ్ అవుతుందో చెప్పడానికి మనం కొన్ని స్టాండర్డ్స్ ఆ రేషియోస్ని యూజ్ చేస్తాం. సో అదేంటి? ఎంఆర్, మోడిఫైడ్ రిలీజ్ అంటాం ఎంఆర్. ఇవన్నీ కాలేజీలో యూజ్ చేసే టర్మ్స్ లైక్ అబ్రివేషన్స్. ఓకే, నెక్స్ట్ ఎంయూ అంటే మెగా ఆర్ మిలియన్ యూనిట్. ఓకే, దీన్ని మెగా ఆర్ మిలియన్ యూనిట్తోని రిప్రజెంట్ చేస్తాం. ఈ ఎంయూ అండ్ ఎంఈ ఇవి ఎక్కడొస్తాయి అంటే మనం ఏదైతే బ్లడ్ టెస్ట్ చేపిస్తాం కదా శాంపిల్స్, సో ఆ శాంపిల్స్లో మనకు కాంపోనెంట్స్ రిజల్ట్స్ ఉంటాయి. మనకు వచ్చిన రిజల్ట్స్ ఉన్న స్టాండర్డ్స్ ఉంటాయి. సో అప్పుడు మన ప్లేట్లెట్స్ రేషియో ఎంత ఉంది అంటే ఎంత అమౌంట్స్ ఆఫ్ ప్లేట్లెట్స్కి మన బాడీలో ఎంత ప్లేట్లెట్స్ ఉన్నాయి. సో కొన్ని ల్యాక్స్లలో ఉంటాయి, మిలియన్స్లలో ఉంటాయి. సో దానికి ఎంయూ అని రిప్రజెంట్ చేస్తారు పక్కన. ఓకే, వచ్చిన స్టాండర్డ్ అమౌంట్ పక్కన ఎంఈ అనేది రిప్రజెంట్ చేస్తారు. నెక్స్ట్ టీఏబీ స్టాండ్స్ ఫర్ ట్యాబ్లెట్స్. ఓకే, టీఏబీ అంటే ట్యాబ్లెట్స్ని రిప్రజెంట్ చేయడానికి టీఏబీ యూజ్ చేస్తాం. ట్యాబ్ మీన్స్ ట్యాబ్లెట్స్. నెక్స్ట్ పిఓటి స్టాండ్స్ ఫర్ పొటాషియం. పిఓటి అంటే పొటాషియం. మన బాడీలో పొటాషియం లెవెల్స్ అయినా సోడియం లెవెల్స్ అయినా రిప్రజెంట్ చేసేటప్పుడు పొటాషియం అని లాంగ్ నేమ్ రాయకుండా పిఓటి షార్ట్ ఫామ్లో పిఓటి అని రిప్రజెంట్ చేస్తారు. ఓకే, లైక్ ఎంజైమ్ సైకిల్స్ అయినా లేకపోతే థియరటికల్గా ఏదైనా ఒక ఫ్లో చార్ట్ని స్కిమాటిక్గా రిప్రజెంట్ చేయడానికి షార్ట్ ఫామ్లో పిఓటి అని రిప్రజెంట్ చేస్తాం. నెక్స్ట్ క్యూఐడి అంటే 4 times a day. లైక్ క్యూ మీన్స్ వాట్? క్వార్టర్ అంటే ఎంత? 4. ఓకే, 4 times a day. వాట్ ఈస్ ఆర్ఎన్డిఏ ఆర్ ఆర్డిఎన్ఏ అంటారు దీన్ని. అంటే ఏంటి? రికాంబినెంటెడ్ డిఆక్సిరైబో న్యూక్లిక్ యాసిడ్. ఓకేనా, దీన్నే మనం ఆర్డిఎన్ఏ అంటాం, రికాంబినెంటెడ్ డిఆక్సిరైబో న్యూక్లిక్ యాసిడ్. నెక్స్ట్ ఎస్సీ అంటే ఎస్సీని సబ్క్యూటేనియస్గా రిప్రజెంట్ చేస్తాం. ఓకేనా, ఎస్సీ అనేది కూడా ఒక టైప్ ఆఫ్ ఇంజెక్షన్ని రిప్రజెంట్ చేయడానికి యూజ్ చేస్తాం. ఆ ఇంజెక్షన్ మనం సబ్క్యూటేనియస్ ఇంజెక్షన్స్ అంటే స్కిన్ మన డర్మిస్లో ఇన్నర్ లేయర్స్కి ఇచ్చేదాన్ని సబ్క్యూటేనియస్ అంటాం. నెక్స్ట్ ఎస్ఆర్ స్టాండ్స్ ఫర్ ఏంటి? సస్టైన్డ్ రిలీజ్. అంటే మనం బాడీలో ఏదైతే డ్రగ్ని ఇంట్రడ్యూస్ చేస్తామో అది సస్టైన్డ్ రిలీజ్ అవుతుంది. అంటే మన బాడీలో లాంగ్ టర్మ్ ఆ డ్రగ్ అనేది స్టోర్ అయి ఉంటుంది. ఎప్పుడైతే దాని యాక్టివిటీ అనేది మనకు కావాలో మన బాడీకి, సో అప్పుడు ఒక స్టిమ్లై అనేది రిలీజ్ అయ్యింది. సో దట్ స్టిమ్లైకి మన బాడీ అనేది రెస్పాండ్ అయ్యింది. ఆ టైంలో ఆ డ్రగ్ అనేది సస్టైన్గా రిలీజ్ అవుతూ మనకు కావాల్సిన యాక్టివ్ మెడికమెంట్స్ అనేది ఇస్తుంది మన బాడీకి. ఓకే, సో ఆ ట్యాబ్లెట్స్ మనం ఏమంటాం? సస్టైన్డ్ రిలీజ్ ట్యాబ్లెట్స్ అంటాం. ఓకే, నెక్స్ట్ ఎస్యూపీ అంటే ఏంటి? సస్పెన్షన్స్. ఏదైనా ఒక డ్రగ్స్ అయినా లేకుంటే ఏదైనా బాడీకి మన యాక్టివ్ మెడికమెంట్స్ కావాలంటే దాన్ని సస్పెన్షన్స్ రూపంలో తీసుకుంటే అప్పుడు ఎలా ప్రిస్క్రైబ్ చేస్తారు? షార్ట్ ఫామ్లో ఎస్యూపీ. ఓకే, నెక్స్ట్ ఎస్వైఆర్ అంటే సిరప్స్. ఓకే, సిరప్స్ని రిప్రజెంట్ చేయాలనుకుంటే ఎస్వైఆర్ అనే షార్ట్ ఫామ్లో రాస్తారు, ప్రిస్క్రైబ్ చేస్తారు డ్రగ్స్ని. నెక్స్ట్ ఎస్ఓడి అంటే సోడియం. ఓకే, మన బాడీలో సోడియం లెవెల్స్ అయినా పొటాషియం లెవెల్స్ అయినా తగ్గిపోయినప్పుడు వాటిని మన ప్రిస్క్రిప్షన్లో రిప్రజెంట్ చేయాలంటే షార్ట్ ఫామ్గా సోడియంని యూజ్ చేస్తాం. నెక్స్ట్ టీసీఐడి అంటే టిష్యూ కల్చర్ ఇన్ఫెక్టింగ్ డోస్. ఓకే, ఈ టిష్యూ కల్చర్ ఇన్ఫెక్టింగ్ డోస్ ఎక్కడొస్తాయి మనకు? ID50 ED50 అనే డోస్ రేంజెస్లో టీసీఐడి అనేది వస్తుంది. నెక్స్ట్ టీడీఎస్ అంటే
3 times a day. ఏదైనా ఒక డ్రగ్లో టీడీఎస్ దాని పక్కన షార్ట్ ఫామ్గా టీడీఎస్ రాసిరంటే ఆ డ్రగ్ని మనం 1 డేలో 3 times తీసుకోవాలి. ఓకే, నెక్స్ట్ టీహెచ్ఎఫ్ అంటే టెట్రా హైడ్రోఫోలిక్ యాసిడ్. ఈ టీహెచ్ఎఫ్ఏ అనేది మన ఎంజైమాటిక్ సైకిల్స్ జరిగేటప్పుడు మనకి ఈ యాసిడ్ అనేది యూజ్ అయ్యింది, టెట్రా హైడ్రోఫోలిక్ యాసిడ్. లైక్ ఏదైనా ఒక కాంపౌండ్ నుంచి మనం మాయిశ్చర్ని రిమూవ్ చేయాలన్నా కూడా మనకి టీహెచ్ఎఫ్ఏ అనేది కావాలి. నెక్స్ట్ జేఈ స్టాండ్స్ ఫర్ జోలింగర్స్ ఎలిషన్. ఓకే, ఇది ఒక కాన్స్టిట్యూయెంట్. నెక్స్ట్ టీటీఎస్ అంటే ట్రాన్స్డర్మల్ థెరపెటిక్ సిస్టమ్. ఓకే, టీడీఎస్ని మనం ఏమంటాం, ట్రాన్స్డర్మల్ థెరపెటిక్ సిస్టమ్. టీసీఐడి అంటే ఏంటి, టిష్యూ కల్చర్ ఇన్ఫెక్టింగ్ డోస్. ఏదైనా ఒక టైప్ ఆఫ్ డోస్ అది టిష్యూ కల్చర్ని ఎఫెక్ట్ చేస్తే ఆ సిచ్యువేషన్లో మనం యూజ్ చేసే షార్ట్ ఫామ్ ఏంటంటే టీసీఐడి, టిష్యూ కల్చర్ ఇన్ఫెక్టింగ్ డోస్. ఆ పర్టిక్యులర్ రేంజ్ ఆఫ్ డోస్ అది ఒకవేళ టిష్యూ కల్చర్ని ఇన్ఫెక్ట్ చేస్తే దాన్ని మనం ఏమంటామంటే టీసీఐడి, టిష్యూ కల్చర్ ఇన్ఫెక్టింగ్ డోస్. వాట్ ఈజ్ ఎండబ్ల్యూ అంటే ఏంటి, మాలిక్యులర్ వెయిట్. ఒక కాంపౌండ్ యొక్క వెయిట్ని మనం ఎలా డిస్క్రైబ్ చేస్తామంటే ఆ పర్టిక్యులర్ కాంపౌండ్లో ఎన్ని మాలిక్యూల్స్ ఉన్నాయి ఆ మాలిక్యూల్స్ యొక్క యావరేజ్ వెయిట్. ఓకే, దాన్ని మనం ఏమంటామంటే మాలిక్యులర్ వెయిట్ ఆఫ్ ద సింగిల్ కాంపౌండ్. ఓకే, నెక్స్ట్ ఓడి అంటే ప్రిస్క్రిప్షన్లో ఏంటి, ఓడి స్టాండ్స్ ఫర్ వన్స్ డైలీ. ఓకే, నెక్స్ట్ ఓఎన్ఐటి అంటే ఆయింట్మెంట్స్ని కనుక మనం రిప్రజెంట్ చేయాలనుకుంటే ఓఎన్ఐటి అని షార్ట్ ఫామ్ యూజ్ చేస్తే సరిపోద్ది. నెక్స్ట్ ఈఎక్స్టీ స్టాండ్స్ ఫర్ ఎక్స్ట్రాక్ట్. ఓకే, నెక్స్ట్ జిఐటిఎస్ అంటే గ్యాస్ట్రో ఇంటెస్టైనల్ థెరపటిక్ సిస్టమ్. సో దీన్ని మనం జిఐటిఎస్ అంటాం. ఓకేనా, ఇది వాట్ ఆర్ ద అబ్రివేషన్స్ని మనం ఏమేమి అబ్రివేషన్స్ని లైక్ ఫార్మకాలజీ పరంగా లేదనుకుంటే ప్రిస్క్రిప్షన్ని యూజ్ చేస్తాం. ఓకే, షార్ట్ ఫామ్స్ని మనం వాటి వర్డ్స్ యొక్క లెంత్ నేమ్స్ రాయడం కంటే షార్ట్ ఫామ్స్ని ఎక్కువగా యూజ్ చేస్తాం. సో అందుకే మనము ఈ వర్డ్స్ షార్ట్ ఫామ్ తెలియాలి, అలాంగ్ విత్ వాటికి అబ్రివేటెడ్ ఫామ్స్ కూడా తెలియాలి. సో దట్స్ ఆల్ ఫర్ దిస్ సెషన్. థ్యాంక్ యూ అండ్ డూ సబ్స్క్రైబ్ ఫార్మా ఐకాన్.